నన్ను చూసి ఎవరైతే నవ్విరో, ఎవరైతే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ మీతో చెప్తే ఏంటంటే ఇప్పుడు అనిపిస్తుంది సక్సెస్ అయినాక ఎన్నైనా చెప్తారు అని చెప్పి, కానీ వాళ్ళు నవ్విరు కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద సన్మానం నాకు జరిగింది. వాళ్ళ నవ్వులు ఈ రోజు నాకు పూలదార అయిపోయింది. చాలా మంది హేళన చేసి నన్ను, మీ వైఫ్ ఏమైంది, సబ్బుల పేస్ట్ల బిజినెస్ మీకు వెళ్ళట్లేదా ఇంట్లోకి, ఎందుకు ఆ బిజినెస్ చేపిస్తున్నావు? చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకున్న వాళ్ళు మామూలుగా లేరు. చాలా మంది నవ్విరు నన్ను చూసి. ఆ తర్వాత ఏంటి అంటే మీటింగ్స్ రమ్మంటే ఒక రీజన్ చెప్తుంటారు. మా పిల్లల్ని ఇద్దరిని చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది, ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తా. నా పిల్లల్ని వదిలి అప్పటి వరకు నేను ఉండలేదు. ఆ తర్వాత నేను ఆ ఇద్దరిని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఇక్కడ నాకు చెన్నై మీటింగ్ వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళిద్దరిని వదిలేసి ఇంటి దగ్గర బస్సు మొత్తం ఏడ్చుకుంటూనే వచ్చిన, నా పిల్లల్ని వదిలేసిన అని చెప్పి బస్సు మొత్తం ఏడ్చుకుంటూనే వచ్చిన. చెన్నై నుంచి వచ్చేసరికి నాకు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మా పెద్ద బాబు చెయ్యి మొత్తం కాలికొంది అనమాట. ఆ బొబ్బలన్నీ చూస్తే మామూలుగా ఏడవలే. మా సార్ చాలా కోపమయ్యారు, అవసరమా ఈ బిజినెస్, ఇట్లాంటి అవసరమా నీకు, ఎందుకు ఇవన్నీ? కానీ ఆ రోజు నేను వాళ్ళకి ఏమి ఇస్తున్నానో, వాళ్ళని వదిలేస్తున్నానో, ఏం చేస్తున్నానో వాళ్ళకి తెలీదు. కానీ ఈ రోజు వాళ్ళకి నచ్చిన లైఫ్ నేను ఇవ్వగలుగుతున్నా.